హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 31. మోహన్ని పంపి సత్యం మళ్ళీ డబ్బాల దులుపుల్లోకి వచ్చేటప్పటికి జానకి విశాలాక్షి విషయంలో గట్టిగా ఒక నిర్ణయానికొచ్చింది. తల్లి వాకిట్లో ఉండటం చూసి ఉత్తరం తెచ్చి "అన్నయ్య ఒకసారి చూడు" అంటూ ఉత్తరం అన్న చేతికిచ్చింది. "ఏమిటి విశాలాక్షి గారి ఉత్తరమా?" అంటూ సత్యం కాగితాలు విప్పి ఉత్సాహంగా చదవటం మొదలుపెట్టి రాను రాను చాలా దిగులు పడుతూ ముగించాడు. చదివిందే చదివి 2, 3 సార్లు చదివి చాలా విచారపడుతూ కాగితాలు మడత పెట్టాడు. అన్న కవళికలు గమనిస్తోన్న జానకి కొంచెం ధైర్యంగా అన్న ఉత్తరం ముగించగానే "విశాలాక్షి గారికి మనం ఏమన్నా సాయం చెయ్యాలన్నయ్యా" అంది ఆతృతగా. "అవును, చేస్తే బాగుండును. నేనొకటి అనుకున్నాను అన్నయ్య. ఆ సూత్రాలున్నాయిగా, అవి నేనింక వేసుకోనుగా. అవి అమ్మేసి డబ్బు పంపిద్దాం. తొందరగా మిషన్ కొనుక్కుంటారు. విశాలాక్షి గారికి కుట్టడం బాగా వచ్చు. అదేదో కంపెనీ వాళ్ళు ఆ వీధిలో సెంటర్ పెట్టినప్పుడు వెళ్ళి నేర్చుకున్నారు. వాళ్ళు ఏదో బహుమతి కూడా ఇచ్చారు." అన్న ఏమంటాడో అనే ఆందోళనతోటి కొంచెం బెదురుతూ మాట్లాడింది జానకి. సత్యం కొంచెం ఆశ్చర్యపడ్డాడు. "డబ్బు అప్పుగా ఇద్దామనుకుంటున్నావా? ఆవిడ మళ్ళీ ఇవ్వలేరేమో, అది ఆలోచించుకో." "ఛీ, అప్పుగా కాదు, ఆవిడ మళ్ళీ ఇవ్వాలనీ కాదు." సత్యం ఆశ్చర్యంగా చూశాడు. "అప్పుగా కాదా? ఛీ, అప్పేమిటి? ఆవిడ ఎంతో బాధల్లో ఉన్నారన్నయ్య. ఆ ఉత్తరం చదివినప్పటి నుంచి నాకు ఏడుపొచ్చేస్తోంది." "అవును, అలాగే చెయ్యి. అయితే అమ్మతో చెప్పు, ఇవాళే అమ్మేద్దాం." అమ్మ సరిగా అర్థం చేసుకోదేమో. చెప్పకపోతే ఏం? రేపెప్పుడైనా ఆ బంగారం ఏదని అడిగితే అప్పుడు చెప్తాను. చాలా పిరికితనం జానకి. అలా చేస్తే మనలో మనకి రహస్యాలెందుకు? ఒక మంచి పని చెయ్యాలనుకున్నావు, చేస్తావు. పైగా ఆ వస్తువు నీదే కూడాను. నీ వస్తువు నీకిష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అంత జంకెందుకు? అమ్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చెబితేనే తనకి చెప్పే చేశామని సంతోషిస్తుంది. లేకపోతే రేపెప్పుడన్నా చెప్తే నాకు మాట మాత్రం కూడా చెప్పకుండానే అంత పని చేశావా అని చాలా బాధపడుతుంది. తిడితే 2 తిడుతుంది. ఇప్పుడే చెప్పు. విశాలాక్షి గారికి డబ్బివ్వాలని నిజంగానే అనిపిస్తోంది కదూ నీకు?" జానకి ఏడుపు మొహం పెట్టి వాళ్ళందర్నీ ఇక్కడికి తీసుకొచ్చేయాలనిపిస్తోంది ఆ ఉత్తరం చూసినప్పటి నుంచి అని ఏడుపుతో మాట్లాడలేకపోయింది. "అయితే అమ్మకి చెప్పెయ్యి. ఒక మంచి పని చెయ్యటానికి భయం ఏమిటి? ఇంత చిన్న పని చెయ్యకపోతే ఇంకెందుకు పనికొస్తాం? అమ్మకి సాయంత్రం చెప్తాను." 2 రోజుల్లో జానకి విశాలాక్షికి 1600కు డిమాండ్ డ్రాఫ్ట్ పంపుతూ ఒక ఉత్తరం రాసింది. "నేనిలా చేశానని కోప్పడకండి. ఈ 3 ఏళ్ళు నేను మెళ్ళో వేసుకు తిరిగిన సూత్రాల వల్ల ఇప్పటికి ఒక మంచి పని జరిగింది. మీ ఉత్తరం చూసినప్పటి నుంచి నాకెంతో దిగులేస్తుందో చెప్పలేను. మీ ఉత్తరం మా అన్నయ్య కూడా చదివాడు. అప్పటినుంచి నాకన్నా ఎక్కువ దిగులు పడుతున్నాడు. ఆవిడ గురించి ఏం చేయాలో తెలియటం లేదు" అన్నాడు అస్తమాను. "ఈ డబ్బు సంగతి మా అమ్మకి తెలుసో లేదోనని కంగారు పడకండి. చెప్పే చేశాను. పెద్దవాళ్ల సంగతి తెలిసిందే కదా, ఏది సరిగా అర్థం చేసుకోరు. అందులోనూ మా అమ్మ మరీను. ఉన్న డబ్బంతా వాళ్ళ యదాన పెట్టావు. కాస్తో కూస్తో మిగిలింది ఇలా పాడు చేస్తావా?" అంది. "పాడేం చెయ్యట్లేదు. విశాలాక్షి గారంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ లేకపోతే నేనక్కడున్నందుకు చచ్చిపోయేదాన్ని" అన్నాను. "ఇలా చాలా మాటలు జరిగాయిలెండి. అర్థం చేసుకోకపోతే ఎవరేం చేస్తారు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో" అని నిన్నటి నుంచి మాట్లాడడం మానేసింది. "మానేస్తే మానేయనివ్వండి. నేనేం చెయ్యను. మీకు కొంచెం సాయం చేసే మార్గం ఉండి కూడా నాకేం పట్టనట్టు చూస్తూ ఊరుకోనా? నిజంగా అలా చేస్తే సిగ్గుతో చచ్చిపోతాను. నా కోసం సాయం చెయ్యాల్సొస్తే మీరైతే చెయ్యరా? మీ వాళ్ళకిష్టం లేకపోయినా సరే నా కోసం మీరు సాయం చెయ్యాలనే నేననుకుంటాను. అందుకే నేను చేశాను. లేకపోతే స్నేహం అంటే ఏమిటి? ఊరికే కాసేపు వాకిళ్లలో నించుని కబుర్లు చెప్పుకోవడమేనా? పుట్టిన తర్వాత ఇంతకాలానికి స్వతంత్రంగా ఒక పని చేశాననిపిస్తోందండి. నేనక్కడే ఉంటే ఈ పని చెయ్యగలిగేదాన్నా? ఏ గాజులో అమ్మి మీకు డబ్బులివ్వగలిగేదాన్నా? ఒక్క గ్లాసుడు కందిపప్పు అప్పివ్వడానికే నా మీద 2 పెత్తనాలు సాగేవి. మీకెప్పుడన్నా ₹1 ఇస్తే ఆ విషయం వాళ్ళకి తెలియకుండా ఉంచేదాన్ని. అదే మగాళ్ళైతే 1,00,000 అప్పులిచ్చుకుంటారు, పుచ్చుకుంటారు, తీర్చుకుంటారు, ఎగ్గొట్టుకుంటారు. 1,00,000 లావాదేవీలు పడతారు. ఆడది ఒక పని సొంతంగా చెయ్యబోతే నీకెందుకు ఆ పనులన్నీ?
నువ్వేం సంపాదిస్తావా పెడతావా అంటారు. ఆడవాళ్ళకి నగలు ఉంటాయన్న మాటే గాని, అవసరం వస్తే ఎవళ్ళకన్నా ఎరువివ్వడానికో, అమ్మేసి ఏదన్నా చెయ్యడానికో వీలే ఉండదండి. ఆడవాళ్ళు బానిసలు, బానిసలు అని మా అన్నయ్య అస్తమానం ఎందుకంటాడో ఇప్పటికి తెలుస్తోందండి నాకు నిజంగా. ప్రమీల గారిని తీసుకొని తొందరగా వెళ్ళి మిషన్ కొనేసుకోండి. బాగా తెలిసిన టైలర్‌ని కూడా తీసుకెళ్ళాలని మా అన్నయ్య అన్నాడు. నేను ఇంటర్ చదువు మొదలుపెట్టాను. మీరు రాసినట్టే శ్రద్ధగా చదువుతాను. నా గురించి నాకేమీ దిగులు లేదు. ఇప్పుడు నా విషయాలన్నీ మా అన్నయ్యే చూసుకుంటాడు. ఇప్పుడు నా ప్రాణం చాలా హాయిగా ఉందండి. పెద్ద అగాధంలోంచి బయటపడిపోయాననిపిస్తోంది. నా గురించి నాకు బాధ లేదు గానీ, మీ గురించే నా బాధంతాను. మీరు, సుశీల చాలా ఇబ్బందుల్లో ఉంటే, నేనొక్కదాన్నే నిశ్చింతగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా లేకపోతే నాకేమీ బాగుండదండి. విశాలాక్షి గారు, నాకు చాలా కోపం వచ్చే పని ఒకటి చేశారు మీరు. నాకు రాసిన ఉత్తరంలో మీ అత్త, మీ ఆడబిడ్డ అని రాసారేమిటి? చాలా ఆశ్చర్యం వేస్తోంది. నాకు తెలిసిన పాటి కూడా మీకు తెలియలేదా? వాళ్ళతో నేను తెంపేసుకున్నాక కూడా అత్త, ఆడబిడ్డలంటే భర్త ఏమిటి? ఆ సంబంధాలన్నీ పోయాయి. అసలు వాళ్ళ సంగతులు కూడా నాకు రాయొద్దండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలని నాకేమీ లేదు. మీ గురించి, సుశీల గురించి, ప్రమీల గారి గురించి, పిల్లలందరి గురించి రాస్తూ ఉండండి. వరాల్ని అడిగానని తప్పకుండా చెప్పండి. నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది. ఈసారి చంటివాడి ఫోటో పంపించండి. మర్చిపోవద్దు. జానకి ఆ ఉత్తరం పూర్తి చేస్తూంటే సత్యం వచ్చి ఇది కూడా ఆ కవర్లో పెట్టు అని ఓ కట్ట ఇచ్చాడు. ఏమిటి అని జానకి ఆశ్చర్యపడింది. విశాలాక్షి గారికి రాశాను. నువ్వు కూడా చదివితే చదువు. నాకు టైం అయిపోయింది కానీ కవరు జాగ్రత్తగా అంటించేసి నువ్వే పోస్టాఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పోస్టులో పంపించు. తెలిసిందా? తొందరగా వెళ్ళు అని చెప్పేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. 2 రోజుల నుంచి సత్యానికి విశాలాక్షి గారి ధ్యాసే. ఆవిడ విషయం చాలా దిగులొస్తోంది జానకి అన్నాడు చాలాసార్లు. ఆవిడకి జానకి డబ్బు అన్నంత మాత్రంతో సత్యానికి సంతోషం వెయ్యలేదు. స్వతంత్ర జీవనం కోసం కొట్టుకుంటోన్న మనిషికి ఏదో కాస్త డబ్బు పంపి మిషన్ కుట్టుకో అని చెప్పడమేనా అనే ఆలోచనతో సతమతమయ్యాడు. బాధ్యత మొయ్యవలసిన వాడు అలా ఊళ్ళ పట్టుకు తిరగడమేమిటి? ఆ తల్లి పిల్లలు వాడి దగ్గరే ఉండవలసి రావడమేమిటి? ఇంత విశాల ప్రపంచంలో వాళ్ళకి ఆ ఆవారాగాడి దిక్కు తప్ప ఇంకో దిక్కు లేకపోవడమేమిటి? ఎంతెంత ఘోరాలైనా ఈ ప్రపంచం ఇలా చూస్తూ ఊరుకోవడమేమిటి? ఏమిటేమిటనే ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసు సత్యానికి. అయినా మళ్ళీ మళ్ళీ ఆ ప్రశ్నలే వేధించాయి. విశాలాక్షి ఉత్తరంలో పొరపాటుగా ఉన్న అభిప్రాయాలకు జవాబులు రాసి ఆవిడకి తెలియని సంగతులు చెబుదామనుకున్నాడు మొదట. ఆ ఉత్తరం చదివినాడే జవాబు రాద్దామని కూర్చుంటే 2 వాక్యాలు రాసేటప్పటికే పెద్ద సందేహం వచ్చింది. ఇదంతా రాసి ఏమిటి ఉపయోగం అని. ఇంకా ఇంకా చెప్పి ఏమిటి ప్రయోజనం? ఆవిడకి భర్త మీద, ఆ కాపురం మీద భ్రమలు లేవు. భర్తతో తెచ్చుకోవటానికి ఎప్పుడో సిద్ధంగా ఉంది. కానీ ఆ కొంపలోంచి బయటపడే మార్గం లేదు. బయట దిక్కు లేదు. ఇంకా ఇంకా జ్ఞానం నేర్చుకుని ఆ జ్ఞానంతో ఏం చేయాలి? బయట నిలువ నీడలేనప్పుడు ఆడవాళ్ళకి కొత్త కొత్త జ్ఞానాలు బోధిస్తాయి. ఏమిటి ప్రయోజనం? మీరెంత సంకుచితమైన జీవితాల్లో మగ్గుతున్నారో చూసుకోమంటే, చూసుకుని వాళ్ళేం చెయ్యాలి? జానకి అయితే తనున్నాడు. మిగతా వాళ్ళకెవరున్నారు? ఎంతమందికున్నారు? స్వేచ్ఛల గురించి, వ్యక్తిత్వాల గురించి ఇంకా ఇంకా నేర్చుకుని ఏం చెయ్యాలి వాళ్ళు? 2 రోజుల నుంచి ప్రతి నిమిషము అదే ప్రశ్న సత్యానికి. ఎడతెరిపి లేకుండా అదే ఆలోచన. తన ఆలోచనల్లో ఎక్కడో ఘోరమైన తప్పుందని తెలుస్తోంది. అదేమిటో పట్టుకోలేకపోతున్నాడు. లేకపోతే జ్ఞానం ఎందుకు నేర్పాలనే ప్రశ్న ఏమిటి? జ్ఞానం వల్ల అపకారం ఏమిటి? మనుషులు వాళ్ళ జీవితాలకు సంబంధించిన నిజం తెలుసుకోవటం వల్ల వాళ్ళకి మేలు జరగకుండా ఎలా ఉంటుంది? నిజం తెలుసుకోకుండా అబద్ధపు సుఖంలో ఉండటం కన్నా నిజం తెలిసి దుఃఖంలో ఉండటం 1000 రెట్లు నయం కదా! ఉన్నతం కదా! సుఖంగా తోచే భ్రమల కన్నా దుఃఖంగా తోచే జ్ఞానమే మనిషికి క్షేమం. అబద్ధపు జీవితంలో మునిగి ఉండే కన్నా నిజం వైపు మొహం తిప్పడమే మనిషికి అభివృద్ధి. తను చీకట్లో ఉన్నారని తెలుసుకుంటే ఆ చీకటి నుంచి బయటికి దారులు వెతుకుతారు. ఆ వెతుక్కునే ప్రయత్నంలోనే జీవితం ఖర్చు చేస్తారు. అవును, తన సందేహానికి అదే సమాధానం.
ఆడవాళ్ళకి తమ సంసారాలను దిద్దుకునే మార్గమో, తక్షణం బయటపడే మార్గమో లేకపోవచ్చు. ఒక అబద్ధపు జీవితం నుంచి బయటపడే మార్గం లేకపోతే, ఆ అబద్ధాన్నే గొప్ప చేసుకుని, దాంతోనే ఐక్యం అయిపోనక్కర్లేదు. గృహాలకు అంకితమై బతకడమే ధర్మమని, పురుషుడికి లొంగడమే సద్గుణ సంపన్నతని, తరతరాల మూర్ఖత్వంలో పడి ఉండక్కర్లేదు. ఎవరి వాస్తవ స్థితి ఏమిటో వాళ్ళు గ్రహిస్తే, ఆ సంకుచిత పరిధిలోనే ఏ కొంతో ప్రతిఘటన నేర్చుకుంటారు. ఏ క్షణానికి ఏది అవసరమో ఆ మాత్రపు ఆగ్రహం, ఆ మాత్రపు ధిక్కారం అయినా ప్రదర్శిస్తారు. అధికారి కాలి కింద కుక్కిన పేనులా పడి ఉండటం కన్నా, ఆ కాలి కింద కుమ్మరి పురుగులా గురుగురలాడటం నేర్చుకుని, ఆ కాలివాడి ప్రశాంతతకి భంగం కలిగించగలిగితే అదీ విజయమే. తల ఎత్తే దాసీతో చికాకులు ప్రారంభమవుతాయి. పురుషోత్తముడికి క్రమంగా వాడి శాంతి హరిస్తుంది. వాడి నిశ్చింత భగ్నమవుతుంది. నెమ్మదిగా వాడి సింహాసనం ఒరుగుతుంది. మళ్ళీ దాన్ని సరిచేసుకుని గత కాలం నుంచి కూర్చున్నట్టే నిశ్చింతగా కూర్చోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ సాధ్యం కాదు. మళ్ళీ వాడికా నిశ్చింత రాదు. అవును, ఎందుకు ఉండనివ్వాలి? అధికారం నేర్పేవాణ్ణి అంత ప్రశాంతంగా, అంత సౌఖ్యంగా, అంత నిశ్చింతగా వాడు తెలుసుకుంటాడు. ఎవరి అజ్ఞానం వల్ల తను అంతకాలం అంత అహంకారంతో గృహ సామ్రాజ్యం ఏలాడో, ఎవరి జ్ఞాననేత్రాలు తెరుచుకుంటే తన 7 తరాలు కంపిస్తాయో వాడు గ్రహిస్తాడు. ఆ అనుభవంతో తన పురుషహంకారాన్ని ఉపసంహరించడమో లేదా క్షణక్షణం సంసార నరకం అనుభవించడమో తేల్చుకుంటాడు. ఘర్షణను మించిన కర్తవ్యం లేదు. ఆనాడు బానిసలకు, ఈనాడు పేదలకు, స్త్రీలకు, ఆర్తులకు, అన్యాయాలకు గురి అయ్యే మరెవ్వరికీ కూడా. అది సత్యం గ్రహించుకున్నది. ఆ తర్వాతే ఆ ఉత్తరం రాశాడు. విశాలాక్షి గారు, నేను మీకు తెలుసు కదా, జానకి అన్నని, సత్యాన్ని. మీ ఉత్తరం నేను కూడా చదివానండి. జానకి వచ్చేసిన నా దృష్టి ఇంకా బెజవాడి వైపే ఉండేటట్టు చేశారు మీరు. చెప్పలేనంత విచారంగా ఉంది మీ గురించి నాకు. మీకోసం నేనేమీ చెయ్యలేనా అని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఓర్చుకోండి అని చెప్పటం నాకు చాలా సహ్యం. ఆత్మహత్యలు చేసుకోండి అని చెప్పడానికైనా వెనుకాడను. కానీ అసన్ అస్వత్ 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 అస్వతంత్రతని ఓర్చుకోండి అని చెప్పడానికి నా ఆత్మ సుతరామూ ఒప్పుకోదు. నా దగ్గరికి రమ్మని జానకి చూపించిన మార్గం మీకు నేను చూపించలేకపోతున్నాను. మనుషుల్ని ఎంత అప్రయోజకులుగా, ఎంత నిస్సహాయులుగా ఉంచింది ప్రపంచం. పడుపు వృత్తితో జీవనం చేసుకునే గతిలో స్త్రీని ఉంచిన భారతదేశానికి ఏముంది గర్వించడానికి అన్నాడు ఒక హిందీ కవి. పిల్లలకు విషం పెట్టి చంపుకోవాలన్నంత విరక్తి మీకు కలుగుతోందంటే, క్షణక్షణం స్త్రీని ఘోరమైన మానసిక క్షోభకు గురి చేసే ఏ దేశానికైనా ఏముంటుంది గర్వించటానికి? మీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉందండి. కానీ అది హాస్యాస్పదమైనంత దూరంలో ఉంది. ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అది జరిగేలోగా తాత్కాలిక పరిష్కారాలు కూడా ఉంటాయి. మీ సమస్యకి తాత్కాలిక పరిష్కారం ఏదో ఒక విధంగా మీరు కొంత స్వంత సంపాదన ఏర్పరచుకోవడమే. అది ఎలా సాధ్యమో నేను చెప్పలేను, కానీ అది మాత్రం మీరు చేసుకు తీరాలి. కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి జానకి రాసిన విషయాల మీద మీరు చాలా అనాసక్తి కనబరిచారు. మీరున్న స్థితిలో అది సహజమే. మీ మానసిక స్థితిని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరున్న స్థితిలో కూడా జ్ఞానం పట్ల మీ నిరుత్సాహం మీకెంత హాని చేస్తుందో మీరు ఎరగరు. కమ్యూనిస్టు జ్ఞానమే మీకు ఈ ప్రపంచాన్ని అర్థం చేస్తుంది. ఆ జ్ఞానమే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమే మీ శ్రేయోభిలాషిగా, మీ మిత్రుడిగా మీ పక్షాన నిలబడుతుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి బాధకి అనేక వేల హృదయాలు సానుభూతితో కంపిస్తాయి. కానీ ఆ హృదయాల శక్తి ఆ బాధని నిర్మూలించటానికి చాలదు. అదే సమస్య ఇంకా లోకంలో. మన బాధని ప్రపంచం పంచుకోదని మనం అనుకోనక్కర్లేదు. తప్పకుండా పంచుకుంటుంది. కానీ ఆ బాధని ఏమీ తగ్గించలేనంత తక్కువగా మాత్రమే పంచుకునే స్థితిలో ఉంది ఇంకా ప్రపంచం. అందుకే మనం ఇంకా ఒంటరులం, ఇంకా ఏకాకులం. మన బాధలు ఫలానా విధంగా అంతమవుతాయని తెలుసుకున్నప్పుడు కూడా అది నిజంగా అంతమైనంత ధైర్యం కలుగుతుంది. ఆ రోజు కోసం నిరీక్షించడం,
దానికి సహకరించటం మన ధర్మాలు. మీ ఉత్తరంలో దేవుడి మీద చాలా సందేహాలు వెలిబుచ్చారు. అన్ని సందేహాలు మీకు రావడమే మీ స్వతంత్రమైన ఆలోచన శక్తికి నిదర్శనం. 2, 3 రోజుల్లో మీకు నేను భౌతికవాదానికి సంబంధించిన పుస్తకాలు 2 పంపిస్తాను. అవి చదవండి. శేషుని కూడా చదవమనండి. చాలా విషయాలు తెలుస్తాయి. మీకు కావలసిన పుస్తకాలు మూర్తి సంపాదించి ఇవ్వగలడు. అతని నుంచి మీరు ఏ సహాయమైనా తీసుకోవచ్చు. శేషుకి ఏమైనా పని చూపించే విషయంలో మూర్తి సహాయం చెయ్యగలడేమో ఒకసారి అడిగి చూడండి. నేను కూడా అతనికి రాస్తాను. ధైర్యంగా ఉండండి. నిరుత్సాహపడకండి. ఇంతకన్నా మీకు నేనేం చెప్పగలను? భవిష్యత్తు మీద ఆశతో నిరీక్షించండి. ఈ మాటలు నేను మర్యాదకో, మొహమాటానికో చెప్పటం లేదు. ధైర్యంగా ఉంటానని మీరు మళ్ళీ నాకు ఉత్తరం రాస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా ధైర్యంగా ఉంటాను. ఈ 2 మాటలు మీకు చెప్పాలని నా మనసు తహతహలాడింది. మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో రాస్తున్నాను. ఆ ఉత్తరం చదివి జానకి అన్న ఔన్నత్యంలో 100వ వంతు కూడా అంతకుముందు తనకు అర్థం కాలేదనుకుంది. జానకి విముక్తి నుంచి విశాలాక్షి విముక్తికి దారితీసే ఆ ఉత్తరం విశాలాక్షి ఎన్నడూ ఊహించలేనంత స్నేహానురాగాల్ని మోసుకుంటూ వెళ్ళిపోయింది. కోర్టు ద్వారా కట్నం డబ్బు తిరిగొచ్చే ఆశ లేదని నిర్ధారణ చేసుకున్నాక సుందరమ్మ తన ఆశంతా పెద్దన్నగారి మీదే పెట్టుకుని ఆయనకొక భారతం రాసింది. ఆవిడకి చదువు రాకపోయి ఉంటే జానకి జరగబోయే అవమానం కొంతన్నా తప్పేది. కానీ ఆవిడకి రాయటం వచ్చు. జానకి పుట్టింటికి వచ్చేసి నెల్లాళ్ళు అవుతోందని, తిరిగి వెళ్తే బాగుండును కానీ ససేమిరా వెళ్ళనంటోందని, ఆ వివరాలన్నీ రాసి ఆ డబ్బు కొంతన్నా తిరిగి వచ్చేలా చూడమని, అసలు సంగతులేమిటో కనుక్కోమని అన్నగారి ముందు శోకాలు పెడుతూ రాసింది. సుందరమ్మ గారి అన్న మెతకతనంలో కూడా ఆవిడకి అన్నే. చెల్లెలి ఉత్తరం చూడగానే ఆయన కంగారు పడిపోయి వెంకట్రావు మేనమామ దగ్గరికి పరిగెత్తి చేతులు కట్టుకుని నించున్నాడు. వెంకట్రావు మేనమామ పెద్ద పెద్ద గాండ్రింపులతో జానకి మీద 1000 నేరాలు చెప్పాడు. అవన్నీ తన కళ్ళారా చూసినట్టే చెప్పాడు. మీ పిల్లకి కరుకు చురుకు లేవన్నాడు. అందచందాలు లేవన్నాడు. మీ సంబంధం వల్ల మా పిల్లాడు ముద్దు ముచ్చట్లు తీరలేదన్నాడు. అసలు మీ వల్ల కట్నమే చాలలేదన్నాడు. అన్నిటికీ ఓర్చిన మేనల్లుడు గుట్టుగా కాపురం చేసుకోవాలని చూస్తే మీ పిల్లవాడిని దగ్గరికే చేరనిచ్చేదే కాదన్నాడు. చిట్ట చివరికి మా వాడి మనసు విరిగిపోయింది. మీ పిల్ల దాన్నింకా ఏలుకోడన్నాడు. ఆ వాగుళ్లలో ఒక్కదానికి కూడా జానకి మేనమామకి కోపం రాలేదు. పిల్ల కాపురం చక్కబరుస్తానని అమిత శాంతం వహించి జానకి ఇప్పుడు 3వ నెలండి అని గొణిగాడు. భార్యాభర్తలిద్దరూ సఖ్యంగానే ఉండేవారిని రుజువు చెయ్యాలనే తాపత్రయంతో 3వ నెలో 10వ నెలో మా వాడికేం తెలవదు అని అరిచాడు అవతలి మృగం. అమ్మో, ఇది అభాండమా అని హడలిపోయాడు ఈ పెద్ద మనిషి. తను చక్కబెట్టబోయే కాపురం ఎంత పాడైపోయిందో గ్రహించుకుని ఈ చాదస్తపు మనిషి బిక్క చచ్చిపోయి కళ్ళనీళ్లు పెట్టుకుని ఆ మృగం కాళ్ళు పట్టుకున్నాడు. మా పిల్ల తెలివి తక్కువ పిల్ల, తండ్రి లేని పిల్ల. మీరు కాదంటే దాని బతికేం గాను చెప్పండి. నా మొహం చూసి మా పిల్ల తప్పు కాయండి. మీ చేతులతో మీరే వాళ్ళ సంసారం నిలబెట్టండి, సరిచెయ్యండి అని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఈయన వేడుకుంటున్న కొద్దీ ఆయనకి టీవీ అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఆ టీవీతో ఆయన అసలు సంగతి బయటపెట్టాడు. మా వాడికి 2వ సంబంధం సెటిల్ అయిపోయింది. 40,000 రొక్కం, వెండి సామాను, వజ్రపు ఉంగరం అంటూ పెద్ద లిస్టు చదివాడు. ఉత్సాహంగా ఏవేవో కబుర్లు తీసి చూపించాడు. పెళ్లి సంబంధం కబుర్లు నడుస్తోన్న ఉత్తరాలే అవి. అవన్నీ చూసి కూడా ఈ మెతకయ్య ఏమంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని బిత్తరపోతూ మొహం వేళ్లాడేసి నించున్నాడు. మీరు కేసు పెడితే పెట్టుకోండి, కేసుకెలా చెయ్యాలో మాకు తెలుసు అన్నాడు ఆ మృగం. ఈ మనిషి నోరు విప్పలేదు. మా వాడు నేను గీచిన గీటు దాటడు. మొదటిదాన్నే ఏలుకోబోయి అన్నానంటే నోరు మూసుకుని ఏలుకుంటాడు అని ఒక పూటంతా వాగి 2వ సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడేం చెయ్యగలం? 2వ పెళ్లి చేసేయాలని మా చెల్లెలు అసలే పంతంగా ఉంది. పోనీ ఇద్దరూ అంటారులేండి, మగాడికి తప్పేముంది అని తేల్చాడు. ఈసారి పిల్లతో పాటు ఆ వెండి సామానేదో కొరవ పడ్డదంట. పంపకపోతే మాత్రం వల్ల కాదు. వాడు దాన్ని గుమ్మంలోంచే తిరగ్గొట్టేస్తాడు అని పిల్లని పంపడానికి గట్టిగా దయదలిచినట్టు ఒప్పుకున్నాడు. ఆ సంగతులన్నిటితోటి ఆ మెతక అన్న ఈ మెతక చెల్లెలికి పెద్ద ఉత్తరం రాశాడు.
వాళ్ళకి పిల్ల మీద ఎంత కోపంగా ఉందో, తను ఆయన్నెలా బతిమాలి, బామాలి ఒప్పించాడో ఆ వివరాలన్నీ రాసి చెల్లెలికి వెంటనే ఓ కార్యక్రమం ఇచ్చాడు. జానకిని తొందరగా పంపేయండి, నువ్వే వెంట పెట్టుకుని తీసుకెళ్ళు. ఇది అత్తింటికి తిరిగొచ్చిందని తెలిస్తే రెండో సంబంధం వాళ్ళే మానుకోవచ్చు. అవతల కొంప మునుగుతోంటే పిల్లని ఇంట్లో పెట్టు కూర్చున్నావా? పెద్దదానివే గాని నీకు వివేకం లేదు. ఆ వెండి సామానేదో గబగబా చేయించి కాస్త మిఠాయి అది కొని వాళ్ళకి బట్టలు అవి తీసి ఒక వారం రోజుల్లో పిల్లని తీసుకువెళ్ళు. తర్వాత ఏమనుకున్నా ఏవీ లాభం లేదు అంటూ తన వివేకం అంతా ప్రదర్శించాడు. ఆ ఉత్తరం సత్యం పేరునే రావటం వల్ల సత్యమే ముందు విప్పి చదివాడు. తల్లి ఇంకా జానకిని పంపే ప్రయత్నాలు ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. భరించలేనంత కోపం వచ్చింది తల్లి మీద. కుతకుత ఉడికిపోతూ ఆ ఉత్తరం తల్లి మంచం మీద గిరాటు పెట్టాడు. సుందరమ్మ కళ్ళజోడు తగిలించుకుని ఒక గంట సేపు చదివింది దాన్ని. అల్లుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఆవిడకి గుండె గుబేలుమంది. కూతురు కూడా తనలాగే కంగారు పడిపోతుందనుకుంది. జానకి, పెద్ద మామయ్య ఉత్తరం రాశాడు చూడు అంటూ గుమ్మం దగ్గర కూర్చొని నోట్స్ రాసుకుంటున్న జానకి ఒళ్ళో పెట్టింది ఆ ఉత్తరం. జానకి మామూలుగా ఉత్తరం విప్పి 4 ముక్కలు చదివి అన్నయ్య అని ఒక ఆర్తనాదం లాంటి కేక పెట్టింది. కోపంతో జానకి ఒళ్ళు గజగజ కంపించింది. చూడు ఎలాంటి పని చేసిందో అని ఒక్కసారి భోరుమని ఏడవటం మొదలుపెట్టింది. అతనికి ఇదేదో జరిగినట్టు తల్లి కంగారు పడిపోతూ సంజాయిషి చెప్పుతున్నట్టు నేనసలు అలా రాయలేదే, డబ్బేమన్నా కొంచెం తిరిగొస్తుందేమో చూడమన్నాను కానీ అని నసుగుతోంటే జానకి కోపంతో వణికిపోతూ కళ్ళెర్ర చేసి డబ్బు 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 డబ్బని చచ్చిపోతున్నావేమిటి? డబ్బు కోసం నా మానాభిమానాలు అమ్మేస్తావా నువ్వు? నేను మళ్ళీ కాపురానికి వస్తానని ఆ వెధవ దగ్గరికి రాయబారాలు పంపిస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా వాడి దగ్గరికి వెళ్ళనని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా మాటలేవీ లెక్కలేదా నీకు? నా సంగతులు నన్ను అడగకుండా ఎందుకు రాశావు? పోనీలే పోనీలే అని మెత్తగా మాట్లాడుతుంటే కాల్చుకు తినేస్తున్నావేమిటి? ఎన్ని విధాలు చెప్పినా అర్థం చేసుకోవేం? అర్థం కాకపోతే నోరు మూసుకుని ఊరుకో. నా విషయాల్లో కలుగు చేసుకున్నావంటే నేను ఊరుకోను. పళ్ళు రాలగొడతాను. ఏమిటో అనుకున్నావు నన్ను? ఆ విధవలకి ఉత్తరాలు రాసి నన్ను నవ్వుల పాలు చేస్తావా? నువ్వు చచ్చి నాన్న బతికి ఉంటే ఎంతో సుఖంగా ఉండేది నాకు అంటూ ఒక పక్క ఏడుస్తూ ఒక పక్క కోపంతో వణికిపోతూ హిస్టీరియా పేషెంటులాగా పెద్దగా అరుస్తూ పోట్లాడింది జానకి. తల్లి నివ్వెరపోయి కింద పెదవి మీదకెత్తలేకపోయింది. జానకి కోపం చూసి సత్యం తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. తనైతే అందులో సగం మాటలు కూడా అనగలిగేవాడు కాడు. ఆ మాటలు ఇంకో 100 రెట్ల మాటలు అనవలసిందే ఆ తల్లిని. ఎన్ని తిట్టినా జానకి కోపం తీరలేదు. నేను మళ్ళీ రావటానికి చూస్తున్నానని వాడనుకోడా అన్నయ్య? అబ్బా నాకెంత సిగ్గేస్తోందో అని తలుచుకు ఏడుస్తూ కూర్చుంది. జానకి, ఊరుకో. ఆ విధవ అనుకుంటే ఏమిటి? ఊరుకో. చాలా బుద్ధిలేని పని చేసింది అమ్మ. మేనమామల చచ్చుదనాలతో తోటి మేనత్తల పుచ్చుదనాలతోటి కాపురాలు నడుస్తాయనుకుంటారు ఈ మూర్ఖులు. ఇంకా చూడు, వెధవ సంగతులు చాలా ఉన్నాయి అందులో. చీచి, ఇంకా చదువుతానా అని జానకి ఆ ఉత్తరం ఫొర్రన చీరేసి ఆ కాగితాలు ఉండ చుట్టి తల్లి మొహం మీదకి విసిరేసి, ఈసారి ఎప్పుడన్నా నా గురించి మాట్లాడావంటే చూడు, ఈసారి నిజంగా చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచింది. జానకి, నీకు ఉద్యోగం దొరికేటట్టుంది, చేస్తావా అన్నాడు సత్యం ఒకరోజు ఇంటికి రాగానే సరదాకి అన్నట్టు. జానకి నవ్వి ఊరుకుంది. ఆ మాట జానకితో అనడానికి వారం రోజులు ఆలోచించాడు సత్యం. ఆ ఉద్యోగం మరి కాస్త మంచిదైతే అంత ఆలోచించేవాడు కాదు. సత్యానికి తెలిసిన జనార్దన్ రావు అనే అతను వారం రోజుల క్రింద బస్సులో కనపడి ఈ మాట ఆ మాట మాట్లాడుతూ వాళ్ళ ఆవిడ బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోందని చెప్పాడు. సత్యం ఆసక్తిగా ఇంకా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి జానకి కూడా ఆ పని చేస్తేనో అన్న ఆలోచన పట్టుకుంది. జానకి తొందరగా డబ్బు సంపాదించేయాలని కాదు సత్యం ఆలోచన. అస్తమాను తల్లి సనుగుళ్ళు వింటూ ఇంట్లో కూర్చునే కన్నా కాస్త బయటికి పోతే మంచిదని మేనమామ ఉత్తరం వచ్చిన రోజున తల్లితో జానకి గట్టిగా పోట్లాడిందే. ఆ తరువాత 15 రోజుల పాటు తల్లి మాట్లాడకుండా ఊరుకుంది కానీ మళ్ళీ తర్వాత నుంచి మామూలే. జానకిని బెజవాడ వెళ్ళమని అనటం లేదు కానీ ఏదో ఒక రకంగా 4 రోజులు ఒకసారి ఆ సొగసైన కాపురం గురించి ఎత్తుతూనే ఉంది.
2 రోజుల క్రిందట ఏదో మాట్లాడుతూ అన్నట్టు మీ ఆడబిడ్డకి పెళ్ళయిందే అని అడిగింది. జానకి మొహం చిట్లించి ఆడబిడ్డేమిటి ఆడబిడ్డ? ఇంకా ఆడబిడ్డేనా? ఆ సంబంధాలన్నీ పోయాయి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని కయ్యిమంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఒకసారి బజార్ నుంచి తెచ్చిన పప్పులు, ఉప్పులు జానకి డబ్బాల్లో సర్దుతూ ఉంటే తల్లి డబ్బా మూతలవి తుడిచి ఇస్తూ నిక్షేపం లాంటి జాడీలు వాళ్ళ ఎదన్న పెట్టాం. ఎంతెంత ఖరీదులు పెట్టి కొన్నానో మర్చిపోదామన్నా మరుపు రావటం లేదు. 12 జాడీలు కాదు చిన్నవి పెద్దవి కలిసి అంది. అబ్బా! ఆ వెధవల మాట ఎందుకిప్పుడు అని జానకి కస్సుమంది. దాని మీద తల్లి ఏదో అంది. జానకి ఏదో అంది. 10 నిమిషాల సేపు అదో పోట్లాట. పోనీ నువ్వు ఊరుకోరాదు జానకి, అమ్మ చాదస్తంగా ఏదో అనుకుంటుంది అని సత్యం అంటే నీకు తెలీదు. అస్తమాను ఆగోలే అడుగుతుంటే మాట్లాడవేమే అంటూ ఉంటుంది మళ్ళీ. అస్తమాను ఆ మాటలు నేనేం మాట్లాడతాను అంటుంది జానకి. జానకి స్వభావం ఎంత సీరియస్గా తయారైందో చూస్తుంటే సత్యానికే ఆశ్చర్యంగా ఉంటుంది. తల్లితో మాట్లాడకుండా ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటూ ఉంటుంది. ఇంట్లో మాట మంచి లేక ఎప్పుడు దిగులు పడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగులతో స్నేహాలు కూడా అంతంత మాత్రమే. కష్టం సుఖం అర్థం చేసుకునే దృష్టితో మాట్లాడే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే జానకి బయటకు వెళ్ళి ఏదన్నా పనిచేసే మార్గం ఉంటే బాగుంటుందని సత్యం ఆలోచన. ఉద్యోగం అన్నావేమిటన్నయ్య అని తరువాత అడిగింది జానకి. అన్నాను కానీ నువ్వేం మాట్లాడలేదుగా. నిజమేనా? సరదాకి అన్నావా? సరదాకి కాదు గాని అసలేం ఉద్యోగం? లక్ష్మి అని ఒక ఆవిడ చేస్తోంది. వాళ్ళ ఇల్లు మనకి దగ్గరే. ఒకసారి వెళ్ళి విషయాలన్నీ అడగొచ్చు. నీకేమన్నా ఇబ్బందిగా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. నాకేం ఇబ్బంది? వెళ్దామా ఇప్పుడు వాళ్ళింటికి? ఇప్పుడుండదు ఆవిడ. సాయంత్రం వెళదాం. అసలేం పనంటే చెప్పవేం? నాకు చేతనవుతుందా మరి? ఎందుకు చేతవదు? అదేదో గొప్ప ఉద్యోగం కాదులే. చెప్పాలంటే కూలి పని లాంటిదే. బిస్కెట్లు ప్యాక్ చేసే పని. రోజుకి 5-6 రూపాయల పని చెయ్యొచ్చట. ఆ మాటలన్నీ సుందరమ్మ కూడా వింటూనే ఉంది. ఇప్పుడా కూలి పని చెయ్యకపోతే ఏం? పరీక్షలేదో చదువుతోందిగా. అదవ్వనివ్వరాదు అంది. తల్లి మాటలు తోసేస్తూ జానకి పర్వాలేదు. రాత్రుళ్ళు బోలెడు చదువుకోవచ్చు. నేనా పని చేస్తానన్నయ్యా అంది పట్టుదలగా. అన్నకి వచ్చే జీతం తక్కువని రేపటి నుంచి తన కోసం బోలెడు ఖర్చవుతుందని నెలకో 100 రూపాయలైనా తను సంపాదిస్తే బాగుంటుందని జానకి ఆరాటం. ఆ సాయంత్రం అన్నా చెల్లెళ్ళిద్దరూ లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి కొంత చెప్పాడు సత్యం. వాళ్ళకి పెళ్ళై ఏడాదయింది. ఇద్దరివి వేరువేరు కులాలు. అతనికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న పని. ఆ అమ్మాయికి పెళ్లినాటికి ఏ పని లేదు. వాళ్ళ పెళ్లికి పెద్దవాళ్ళందరూ ఆటంకాలు పెట్టి బెదిరించారు. అయినా వాళ్ళు జంకకుండా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుని అప్పటినుంచి పెద్దవాళ్లతో సంబంధాలు లేకుండా సుఖంగా ఉంటున్నారు. ఆ సంగతులు విన్నప్పటికన్నా లక్ష్మిని చూసినప్పుడు జానకికి చాలా ఆశ్చర్యం వేసింది. 22 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు. పెద్దవాళ్ళని లెక్క చేయకపోవటం, ఇంకో కులం అతన్ని పెళ్లి చేసుకోవటం, అందరినీ వదిలేసి ధైర్యంగా బతకటం, అలాంటి సంగతులు జానకి కొత్త. అలా చేసిన వాళ్ళ గురించి వినడమే కానీ అంతకుముందు ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. వాళ్ళ ఇల్లంతా ఒకటే గది. ఉన్నంతలో శుభ్రంగానే ఉంది. అతను ఇంకా ఇంటికి రాలేదు. సంగతి ఏమిటో సత్యం చెప్పగానే కూర్చోబెట్టి చక్కగా మాట్లాడింది లక్ష్మి. ఆ ఫ్యాక్టరీ పని గురించి మాత్రం చాలా నిరుత్సాహంగా చెప్పింది. ఏదో ఇంటికి ఫ్యాక్టరీ దగ్గరే కదా అని వదల్లేక వెళ్ళటం కానీ రోజుకి 5 రూపాయలు ఏమిటండి? సెలవు రోజుల్లో జీతం ఉండనే ఉండదు. కాస్త ఆలస్యంగా వెళితే లోపలికి రానివ్వరు. 8 గంటలు అంటారే గాని ఒక గంట ఎక్కువే చేయించుకుంటారు. ఇప్పుడు కొంచెం తగ్గిందిలెండి అని చాలా ఇబ్బందులు చెప్పుకొచ్చింది. అవును, ఇప్పుడు జీతాలు, పని పరిస్థితులు అన్నీ ఘోరంగానే ఉన్నాయి. మీకు యూనియన్ ఉందా? యూనియన్ ఉంటే ఇలాంటి విషయాల గురించి కొంచెం ఫైట్ చేయొచ్చు అన్నాడు సత్యం. యూనియన్లో ఏం చేస్తారో నాకు సరిగ్గా తెలియదు కానీ మాకు ఉంది ఏదో సంఘం. చందాలు అడుగుతుంటారు అప్పుడప్పుడు. యూనియన్ అన్న మాటే గాని వాళ్ళేం చెయ్యరండి. సత్యం ఆ విషయాలే కొంచెం సేపు మాట్లాడాడు. జానకి గురించి చెప్పాడు. 4-5 నెలల పాటు ఈ పని చేస్తే అప్పటి సంగతి మళ్ళీ చూసుకోవచ్చునన్నాడు. మా సూపర్వైజర్ని అడిగి 2 రోజుల్లో తీసుకెళ్తానండి అంది లక్ష్మి. కాసేపు కూర్చుని ఇద్దరూ ఇంటికి వచ్చారు. అక్కడ అందరూ బహుశా పెద్దవాళ్లే ఉంటారు జానకి. డబ్బున్న వాళ్ళు ఇంత చిన్న చిన్న పనుల్లోకి రారు కదా. ఇలాంటి వాళ్ళ మధ్యకొచ్చానేమిటనుకుంటావేమో.
లోకంలో నిజంగా మంచితనం అనేది ఉంటే పేదవాళ్ళల్లోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి పేదవాళ్ళంటే దూరంగా ఉండటం అలవాటైపోయింది. మనము పేదవాళ్ళమే అయినా మనకన్నా పేదవాళ్ళంటే చిన్నచూపు. మనకన్నా డబ్బున్న వాళ్ళంటే పెద్ద ఆకర్షణ మనకి. ఎంత బుద్ధిలేనితనమో చూడు. అసలు డబ్బుండడం అంటే ఏమిటనుకున్నావు? శ్రామికులు చేసే పనికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా, వాళ్ళకి వెళ్ళవలసిన దాంట్లోంచి కొంత మిగుల్చుకుంటేనే పని చేయించుకున్న వాళ్ళకి డబ్బు పోగవుతుంది. వాళ్ళు ఏ పని చెయ్యకుండానే శ్రామికుల నుంచి లాగిన డబ్బుతో హాయిగా ఉంటారు. ఒక పేద మనిషిని చూస్తే నిజంగా మనకేమనిపించాలంటే, ఇతని రక్త మాంసాలెవరో పీల్చేశారు అనిపించాలి. మనకి ఏమాత్రం మానవత్వం ఉన్నా డబ్బుతో కులికే ప్రతి వాడిని అసహ్యించుకోవాలి. మితిమీరిన డబ్బు ఉండడం అంటే అంత డబ్బెలా వస్తుంది? దోచుకుంటేనే వస్తుంది. నిజంగా జానకి, డబ్బున్న వాళ్ళంటే మన మనసుల్లో ఏమీ గౌరవం ఉండకూడదు. దోపిడీ బతికేగా వీళ్ళది అనిపించాలి వాళ్ళని చూడగానే. వాళ్ళ ఆస్తులు పునాదే దొంగ పునాది కాబట్టి రాత్రి పగలు వాళ్ళ బతుకంతా నటనలతో ఏడుస్తుంది. డబ్బున్న వాళ్ళు చేసే మోసాల్లాంటి మోసాలు పేదవాళ్ళు ఎవ్వరూ చెయ్యరు. వీళ్ళే మోసపోతారు కానీ. అయితే వాళ్ళు చాలా అశుభ్రంగా, మూర్ఖంగా ఉంటారనుకో. మరి తిండికే లేకుండా వాళ్ళని దోచేస్తూ ఉంటే శుభ్రాలు, ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? జానకి, కాపురం వదిలిపెట్టి ఈ కూలి వాళ్ళ మధ్యకొచ్చానేమిటని నీకు బాధేస్తుందేమోనని ఇంత చెబుతున్నాను. ఛీ! ఇంకా కాపురం ఏమిటి? ఆ మాట ఎందుకు ఎత్తుతావు? వెంకట్రావు చెడ్డవాడు కాబట్టి నీకంత అసహ్యం పుట్టిందనుకో. మంచి భర్త దొరికితే నా బతికిలా అయ్యేది కాదు కదా అనుకుంటావేమో ఎప్పుడన్నా. మంచి భర్త అయినా చెడ్డ భర్త అయినా ఆడవాళ్ల పరిస్థితి ఒకటేనన్నావుగా మోహన్ గారితో. మంచి భర్త ఉన్న ఆడవాళ్ళకి కూడా సంపాదన ఉండాలిగా. మోహన్ కన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావే. సంసారం సుఖంగా ఉంటే మాత్రం పేదవాళ్ళని అసహ్యించుకోవాలా? పేదవాళ్ళంటే నాకెప్పుడూ జాలే. జాలి కాదు ఉండవలసింది. ఎక్కువ మందికి ఆ జాలి కూడా ఉండదు. కాబట్టి అదైనా ఉండడం మంచిదే కానీ పేదవాళ్ళని చూసి జాలి పెడితే సరిపోదు. మనము పేదవాళ్ళమే అని మొదట గుర్తుపెట్టుకోవాలి. అనేక వేల సంవత్సరాల నుంచి మనందరికీ ఘోరమైన అన్యాయం జరుగుతోంది. ప్రపంచం మొత్తం పేదవాళ్ల శ్రమ మీదే, వాళ్ళ బాధల మీదే ఆధారపడి ఉంది. ఆ సంగతి అర్థం చేసుకుని వాళ్ళ పక్షాన నిలబడకపోతే ఊరికే జాలి చూపిస్తే ఏం లాభం వాళ్ళకి? జాలి పడేవాళ్ళు పడని వాళ్ళు ఒకటే అవుతారు చివరికి. జానకి దృష్టి మళ్ళీ బెజవాడ సంసారం వైపు తిరుగుతోందనే సందేహం సత్యానికి ఏ గోసానా లేదు. కానీ జీవితంలో జరిగే మార్పుల్ని స్థిరంగా, నిబ్బరంగా, సహజంగా తీసుకోలేక బాధపడుతుందేమోనని కొంచెం సందేహం. మనిషికి గొప్ప సంస్కారాన్ని, గాంభీర్యాన్ని, సాహసాన్ని, విప్లవ దృష్టిని ఇచ్చేది సమాజం గురించి తెలుసుకునే జ్ఞానమే. జానకి అలాంటి జ్ఞానం నేర్పాలని సత్యానికి ఆరాటం. ముఖ్యంగా ఆ సందర్భంలో, పేద శ్రామికురాలిగా పనిచేయబోతున్న సందర్భంలో. అందుకే పేద శ్రామికుల గురించి అంత చెప్పటం. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.